రథసప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించారు. సప్త వాహనాలపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ఊరేగారు. లక్షలాది మంది భక్తులు గోవింద నినాదాలు చేస్తూ స్వామిని దర్శించుకున్నారు. ఎంతో విశిష్టమైన రథసప్తమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు పునీతుల అవుతున్నారు. సప్త వాహనాలపై ఊరేగుతున్న స్వామిని దర్శించడం అదృష్టంగా భక్తులు భావిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకరోజు బ్రహ్మోత్సవంగా చెప్పుకునే ఈ రథసప్తమి నాడు 7 వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా 4 వాడ వీధుల్లో ఏదైతే ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై ఈ వాహన సేవలు పూర్తి స్థాయిలో మినీ బ్రహ్మోత్సవంగా చెప్పుకునే ఈ రథసప్తమి అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రథసప్తమి యొక్క విశిష్టత ఏమి అనే దానిపైన ఆలయం యొక్క ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. స్వామిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. స్వామి చెప్పండి స్వామి, ఈ రథసప్తమి అంటేనే స్వామివారికి మరో బ్రహ్మోత్సవంగా మినీ బ్రహ్మోత్సవంగా చెప్పుకుంటారు. అలాంటి రథసప్తమి యొక్క విశిష్టత ఏం స్వామి? ఓం నమో వెంకటేశాయ. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఈరోజు అనగా 25వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం ఆదివారం నాడు అత్యంత వైభవంగా ఘనంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వర్తించడం జరుగుతోంది. ఇందులో భాగంగా స్వామివారికి 7 వాహన సేవలు జరుగుతాయి మరియు చక్రస్నానం కలుపుకొని మొత్తం 8 విశేషమైన వాహన సేవలు జరుగుతాయి. స్వామికి తొలిగా ఉదయమే స్వామివారికి సూర్యప్రభ వాహనం జరిగింది. ఈ మధ్యలో చక్రస్నానం నిర్వర్తించి తర్వాత సర్వభూపాల వాహనము, కల్పవృక్ష వాహనము, అలాగే చివరిగా రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ రథసప్తమి వేడుకలు పరిసమాప్తం అవుతాయి. ప్రత్యేకించి రథసప్తమి వేడుకలకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే సూర్య భగవానుడు సర్వకాల సర్వసాక్షి, సర్వ రోగాలను నివారించగలిగిన శక్తివంతమైన ఆయన కిరణాల ద్వారా ఈ మానవాళిని సదా రక్షిస్తుంటాడని ఒక భక్తుల అపారమైన విశ్వాసం. ముఖ్యంగా ఈ సూర్య జయంతి రోజు ఏదైతే సూర్యప్రభావాన్ని స్వామివారు ఊరేగుతూ ఉంటారు. అయితే మొట్టమొదటిగా స్వామివారిని అంటే సూర్యప్రభావాన్పై స్వామివారు ఊరేగిస్తారు. దానికి ప్రత్యేకంగా ఈ సూర్య జయంతి పురస్కరించుకునే ఈ సూర్యప్రభావాన్ని ముందుగా మొదలవుతుందంటారా? ఖచ్చితంగా ఇది సూర్య జయంతిని పురస్కరించుకొని చేసేది కాబట్టి స్వామివారి యొక్క సూర్యప్రభ వాహనాన్ని తొలిగా చేయడము, స్వామివారి యొక్క పాదాల మీద సూర్యకిరణాలు వచ్చి స్వామి పాదాలని స్పృశించడంతోనే ఈ ప్రత్యేకత ఈ వాహనానికి సంతరించుకుంది. ఇది మొత్తం మీద ఏదైతే రథసప్తమి నాడు అత్యంత వైభవంగా ఈ వాహన సేవలనంతా కూడా తిలకించేందుకు భారీ ఎత్తున ఇక్కడ ఈ గ్యాలరీలో ఒకసారి చూడొచ్చు మనము. ఇక్కడంతా భక్తులందరూ కూడా ఎక్కువ మంది, చాలా లక్షల వరకు కూడా ఈ వాహన సేవలు వీక్షించేందుకు భారీ ఎత్తున వచ్చినారు. మరోపక్క ఏదైతే ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామికి అదే తిరుమల వెంకటేశ్వర స్వామికి సూర్యప్రభ వాహనము ఎంత ముఖ్యమో ఈ రథసప్తమి నాడు మరోపక్క అంతే ముఖ్యమైనది గరుడు వాహనం అని చెప్పొచ్చు. ఆ గరుడు వాహనం పైన ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో గరుడు వాహనం పైన స్వామివారు కూడా ఊరేగుతున్న దృశ్యాలు కూడా మనము ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ఈ రథసప్తమి వేడుకలు మాత్రం తిరుపతిలో అదేవిధంగా తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే తిరుమలలోని 4 మాడు వీధుల్లో కూడా 2 లక్షల మందికి పైగా భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వాహన సేవలను మనతో పాటు మాట్లాడికి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. మరి చెప్పండి మా, ఈరోజు శ్రీవారి రథసప్తమి రోజున శ్రీవారి ఆలయానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్యాలరీలో అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. మీరు శ్రీవారి సేవకులుగా వచ్చి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. ఎలా ఉందమ్మా మీకు ఈ రోజు చేయడం? మేము ఈ రోజు వచ్చి 5వ రోజు ఇది సేవకు వచ్చి ఈ రోజు ఇక్కడే అన్నప్రసాద సేవ పడింది. భక్తులందరికీ అన్నప్రసాదం ఇవ్వాలనేది టిటిడి నిర్ణయం. సో అందరికి ఫుడ్ వచ్చేలాగా ప్రతిసారి అన్నప్రసాదం ఇస్తూ బటర్ మిల్క్ ఇస్తూ వాటర్ అన్ని అందిస్తున్నాము. చాలా బాగుంది. అలాగే వాహనాలన్నీ కూడా కళ్ళు ఎంతో అదృష్టం ఉండాలి దగ్గర నుంచి చూడాలంటే. మొత్తం ఇప్పుడు ఫుడ్ అంతా సప్లై చేస్తున్నారు కదా, మొత్తం ఎన్ని రకాల వంటకాలు ఇక్కడ భక్తులకి టిటిడి అందిస్తారు? 14 రకాలు పెట్టారని చెప్పారు. పొద్దున ఉప్మా పెట్టారు, తర్వాత బటర్ మిల్క్ ఇచ్చారు, తర్వాత ఇప్పుడు సాంబార్ రైస్ వచ్చింది, మళ్ళీ బిస్కెట్స్ బాదం మిల్క్ ఇచ్చారు, ఇంకా పులిహోర స్వీట్ పొంగల్ వస్తున్నాయి అన్నట్టు. కొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, ఈ రోజు మొత్తం కూడా మీ చేతులతో ఇక్కడ ఫుడ్ సప్లై చేస్తున్నారు. మొత్తం ఎన్ని రకాల వంటకాలు టిటిడి వీళ్ళ భక్తులకి అందరికి వేచి ఉండే వాళ్ళకి ఇస్తా ఉన్నారు? 14 రకాలు అని చెప్పారండి. మేము 10 రకాల వడ్డించాము. ఫస్ట్ మొట్టమొదటి బాదం పాలు ఇచ్చాము, చాలా బాగున్నాయి బాదం పాలు, భక్తులు చాలా బాగా స్వీకరించారు. తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చాము. ఆ తర్వాత వచ్చేసి ఉప్మా, మంచి ఉప్మా సప్లై చేసాము.
తర్వాత కదంబం సప్లై చేసాము, తర్వాత ఉప్మా 2 సార్లు సప్లై చేసాము, వాటర్ బాటిల్స్ సప్లై చేసాము. అందరికీ ఎక్కడ ఉన్నారు కదా అందరికి వచ్చేటట్లు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా మొత్తాన్ని సప్లై చేసామండి. తిరుమలకు వచ్చే భక్తులు కావచ్చు, అదేవిధంగా స్వామివారు కావచ్చు, పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఈరోజు మినీ బ్రహ్మోత్సవంగా చెప్పుకునే ఈ రథసప్తమిరాజు స్వామివారికి సేవ చేయడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అంతేకాకుండా మనం ఈరోజు ఆ రథసప్తమి రోజు అంటే అత్యంత ముఖ్యమైన రోజు, సూర్య భగవానుడి జయంతిగా చెప్పుకునే ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే తమ జన్మైందని చెప్పేసి కూడా ఇక్కడున్న భక్తులు చెప్పే పరిస్థితి అయితే కూడా కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రథసప్తమి వేడుకలు మాత్రం తిరుమలలో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులు ఈ గ్యాలరీలో వేచి ఉండి ఈ సాయంత్రం వరకు ఈ వాహనాలన్నీ కూడా వీక్షిస్తారని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. మొత్తం 2,50,000 మందికి పైగా ఈ వాహన సేవలను వీక్షిస్తారని చెప్పేసి టీటీడీ ఇప్పటికే ఒక అంచనా వేసింది. అందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసిందనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ, తిరుమల నుంచి.